కర్నూలు జిల్లా ఆదోన్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కూటమి అభ్యర్థి పార్థసారథిపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 3 వారాలు జైలు శిక్ష అనుభవించి 5 పెళ్లిళ్లు చేసుకున్న పార్థసారథిని ఆదోన్ నియోజకవర్గం నుంచి తరిమి కొట్టాలని అన్నారు. కులం మతం పేరుతో చిచ్చు పెడుతున్నారని, కూటమి అభ్యర్థి పార్థసారథిని ఆదోన్ నియోజకవర్గం ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రచార సభలో తెలిపారు. ఆయన అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని నాకు 100 ఎకరాల భూమి ఉందంట, ఆ 100 ఎకరాల కోసం సాధారణంలో సర్పంచ్ని చేయలేదంట. ఈ విధంగా ఈ రోజు ఎన్నో అబద్ధాలు చెప్పి ముందుకు పోతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఏ విధంగా అంటే చంద్రబాబు నాయుడు కానీ పార్థసారథి కానీ ఏదున్నాడు ఏం చేస్తా అంటే నిజాలు చెప్తే తల 1000 ముక్కలు అవుతుంది. అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాలని చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకటి పార్థసారథి నిన్ను తరిమి కొట్టే పరిస్థితి ఎంతైనా ఉంది. మా ప్రజలు ఎవరు కూడా మీ అలాంటి వాళ్ళని ఒప్పుకునే పరిస్థితి లేదు. నువ్వు చిత్తూరు నుంచి వచ్చి ఆదోన్లోన నువ్వు పోటీ చేస్తా అంటే మా వాళ్ళంతా కూడా నీ వైపు ఉండి ఓట్లేస్తా అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నామేమో. అవన్నీ జరిగే పరిస్థితి లేదు. ఏదున్నా నీ అబద్ధాలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ఏదున్నా కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చేసే కార్యక్రమాలని ప్రతి వారం మెచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నారు. ఏదున్నా కూడా మహిళలను కానీ పేదలను కానీ గుర్తించే పరిస్థితి ఒక్క జగన్మోహన్ రెడ్డి కాక నీలాంటి మూర్ఖలు కాదని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ఎక్కడికి పోయినా కూడా నువ్వేం చేస్తా ఉన్నావు, నీకు జనాలే 60-70 మంది వెనకొస్తారు. అక్కడ ఊర్లో ఎవరు లేకపోయినా కూడా నీవు మీటింగ్లు చెప్పి వస్తా ఉన్నావు. నీ పరిస్థితి ఏమో నీకు అర్థమైపోయి ఉంటుంది. లోకల్లో పుట్టినాను, ఇక్కడే పెరిగినాను, ఇక్కడే రాజకీయం చేస్తా ఉన్నా. నేనంతా కూడా నీలాంటి దుర్మార్గం మాట్లాడే పరిస్థితి లేదు. ఏదన్నా కూడా ధైర్యంగా పోతాం. ఈసారి 3 సార్లు గెలిపించినారంటే మా మీద ఒక నమ్మకం, ఏదున్నా కూడా చేస్తాడో నమ్మకం, అందుబాటులో ఉంటున్న నమ్మకం, ఏదున్నా కూడా పలకరిస్తారని నమ్మకం అందరు కూడా ఉంది. కాబట్టి చెప్తా ఉన్నా, నీకు కూడా నీలాంటి నీ అవినీతి పనులు నమ్మే పరిస్థితి లేదు, నీలాంటి నీతులు నమ్మే పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకో అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అవసరము, మా నియోజకవర్గం నేను అవసరం అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ఖచ్చితంగా 4వ ఎమ్మెల్యేగా మా జెండా ఎగుతా అని చెప్పేసి కూడా నేను గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను. ఏదున్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పేదవాళ్ళకి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి మేము సపోర్ట్ గా నిలబడతా ఉన్నాం. ఏదున్నా కూడా ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి 200 సీట్లు ఉన్నాయి, 20 సీట్లు ఎంపీ సీట్లు ఉంటే 170 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఉంటే దాదాపుగా 100 సీట్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి